శ్రీ గణేశాయ నమః. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భావం: ముందు చెప్పిన విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పాడు పరమాత్మ. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తుంటాడు. మొదట వెల్లకిలా పడుకుంటాడు, తరువాత బోర్లా పడతాడు, లేచి కూర్చుంటాడు, పట్టుకొని నిలబడతాడు, తప్పటడుగులు వేస్తాడు, సరిగ్గా నడుస్తాడు, పరిగెత్తుతాడు. జీవితమంతా అర్థం వర్ణం లేని కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవరూ ఆపలేరు. అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది. దాన్ని కూడా ఎవరూ ఆపలేరు. ఈ దేహము శాశ్వతము కాదు, దీపాన యోగ్యమైనది కాబట్టి దానిని దేహము అని అన్నారు. 100 సంవత్సరాలు జీవించినా ఎప్పుడో ఒకరోజు ఈ దేహము పడిపోతుంది. ఆ తరువాత ఒక్కరోజు కూడా ఉంచము, దహనం చేస్తాము. కాబట్టి ఈ దేహం విషయంలో ఎవరూ మోహం చెందకూడదు. అంటే ఈ దేహమే నిత్యము, ఈ దేహము పోతే మనం సర్వనాశనము అవుతాము అని అనుకోవడమో, మన కళ్ళెదుట ఎంతోమంది చనిపోతున్నా మనం మాత్రం కలకాలం జీవించి ఉండాలనుకోవడం, పుడితే పండుగ జరుపుకోవడం, చనిపోతే ఏడవటం, ఇదే మోహము. ప్రతివాడు ఈ మోహము నుండి బయటపడాలి. ఇది కృష్ణుని 2వ పాఠము. ఇక్కడ దేహి అని వాడారు వ్యాసులవారు. దేహ అంటే దేహము కలవాడు, దేహము ధరించినవాడు, సంపద కలవాడు, సంపన్నుడు. సంపద వేరు, అది కలిగినవాడు వేరు. అలాగే దేహము వేరు, దేహము ధరించినవాడు వేరు. దేహమునకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము కలుగుతాయి, కానీ దేహము ధరించిన వాడికి కాదు. ఈ విషయం ప్రతివారు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఏ దుఃఖము ఉండదు. ఎందుకంటే బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చినప్పుడు, యవ్వనంలో నుండి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాము. వృద్ధాప్యం నుండి మరణం సంభవించినప్పుడు మాత్రం ఏడుస్తున్నాము. ఇది ఒక పరిణామము అని అనుకోవడం లేదు. ఇదే అజ్ఞానము, అవివేకము, మోహము, మాయ. ఏ పేరుతో పిలిచినా ఒకటే. బాల్యం నుండి యవ్వనంలోకి రావడం ఎంత సహజమో, వృద్ధాప్యం నుండి మరణంలోకి వారుకోవడం అంతే సహజం. అప్పటికి శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి మరలా కొత్త శరీరాన్ని ధరించడం అత్యంత సాంపరిణామము. ఈ రహస్యాన్ని అందరూ తెలుసుకుంటే ఎవరూ మరణించినప్పుడు దుఃఖించరు, ధీరుడిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఈ శ్లోకంలో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చూచాయిగా చెప్పాడు. ఉపాధ్యాయుడు కూడా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పబోయే ముందు దాని గురించి విద్యార్థికి సూచనప్రాయంగా తెలియజేస్తాడు. తరువాత విపులంగా చెబుతాడు. ఇక్కడ కృష్ణుడు అదే పని చేస్తున్నాడు. అందుకే కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. నాడు అర్జునుడు, నేడు మానవులు అందరూ ఈ దేహమే నేను అనుకుంటున్నారు. ఈనాడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం బాధపడటం అవివేకము. శరీరం పంచభూతములతో ఏర్పడింది. దాని కాలం తీరగానే విడిపోతుంది. దేహము అంటే దహనయోగ్యము అయినది. ఒకరోజు కాల్చబడేది దేహము. దేహము నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంది. ప్రతిక్షణం లక్షలాది కణాలు పుడుతున్నాయి, మరణిస్తున్నాయి. మానవులు ఈ దేహమును వదిలిపెట్టడం అనివార్యం. ఈ దేహంలో ప్రాణం ఇలాగే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ దేహంతో భోగాలు అనుభవిస్తుండాలి అనుకునేవాడిని అసురుడు అంటారు. అందుకే అసురులు తపస్సులు చేసి కూడా మోక్షం కోరలేదు. చావు లేకుండా వరం కోరుకున్నారు. ఎవరి చేతిలోనూ చావు లేకుండా తారు చేయబడితే ఎదుటివారు చావాలని కోరుకుంటారు. అందుకే వారిని అసురులు అని అన్నారు. ఈ దేహము కాలమునకు అధీనము. కాలం తీరగానే దేహం పడిపోవడం అత్యంత సహజము. దానినే మృత్యువు అని అంటాము. పుట్టడం ఎంత సహజమో మృత్యువు కూడా అంతే సహజం. కాబట్టి తాను యుద్ధం చేస్తే వీళ్ళంతా నా చేతిలో చస్తారు అనడం అర్జునుడి అవివేకము. అర్జున, యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు. మరలా వీరంతా కొత్త దేహములు ధరించడం కూడా తప్పదు. కాబట్టి ఈ అత్వనమును పారద్రోలి యుద్ధానికి సన్నద్ధం కా అని బోధించాడు శ్రీకృష్ణుడు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.